బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తానండి. ఇప్పుడు చంద్రబాబు ఎక్కితేనే దరిద్రం అనే మాట అయితే గనక గట్టిగా చెబుతున్నారు. అసలు వ్యవసాయమే దండగానే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉందంటారు? వ్యవసాయంలోకి వచ్చినాక వ్యవసాయం బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదో పొలాల్లో నష్టాలు వచ్చి పొలంలో తేడా వచ్చి సౌళ్ళు వచ్చి అవి పొలాలు సరిగ్గా మండక తెగుళ్ళు వచ్చి దానికి చంద్రబాబు గారు ఏం చేయడు కదా. అంటే జగన్ ప్రభుత్వంలో ఏమైనా పంటలు పడినాయా? రైతులందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఆయన అనుకుంటే ఎట్ట కుదిరితే మేము అనుకోవాలి కదా. ఇప్పుడు రైతులు మేము అనుకోవాలి, ఆయన అనుకోకూడదు కదా. నేను చేశానని నేనే అనుకుంటే ఎట్ట నా డబ్బా నేను కొట్టుకుంటే జనం అవతలోళ్ళు చెప్పాలి. ఇప్పుడు 10 మంది చెప్పాలండి పలానా ఎత్తి మంచి పని చేశాడని. నేను చెప్పుకున్నా అది నేను కొట్టుకుంటే ఎట్ట తప్పు డబ్బా. అదే మీకోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టాడంట. అసలుకి డబ్బులు అసలు చేశాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏమోపోయి 1,000 కోట్లు నూకారు. ఏం నష్టం లాభం పొందాడు? రైతుకి ఏమన్నా లాభం వచ్చిందా? ఏం డబ్బులు వేసాడు మీకు 13,000 ఆయన అక్కడే ఆయన వేయలేదుగా. మోడీ గారు 7,000 ఉన్నాయి కదా. మరి ఈయన ఏ కాదు కదా 13,000 నేను వేసానని ఈయన గొప్పగా చెప్పుకోవటమే. కానీ మరి కేంద్రంపై ఇప్పుడు పంచాయతీ నిధులు కేంద్రం ప్రభుత్వం పంపించినాయి. మన కేంద్రం పంచాయతీకి అకౌంట్లో పడంగానే మళ్ళీ కేంద్రం ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. మరి ఏం చేశారు? పంచాయతీ నిధులన్నీ డబ్బులన్నీ ఏం చేశారు? మరి కేంద్ర ప్రభుత్వం పంపించిన డబ్బులన్నీ మరి ఏమన్నా వేసారా? కనీసం గజం రోడ్డు మొక్క వేసారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో ఏం చేసిందంటారు? అసలు రైతుల కోసం ఏం చేయలేదంట. కష్టాల్లో పెట్టిపోయింది, దాన్ని సరి చేస్తున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఏం చేస్తున్నాడు? ఏం చేయలేదు. అన్ని మంచిగా చేస్తున్నాడు. ఇక అంతకన్నా ఇంకేం చేస్తారండి? జనానికి ఇచ్చేయన్ని మన అన్నీ ఇస్తున్నాడు కదా పథకాలు. అంటే ఒక్కసారిగా తెచ్చి ఎవరు ఇవ్వలేదుగా. మనం 10 మంది పిల్లలను కాబట్టి 10 మంది పిల్లలకు ఒకసారి ఊళ్ళో వాళ్ళకి సౌకర్యాలు అన్నీ చేయగలమా? ఇది దేశాన్ని ఆయన తీసుకెళ్లి అప్పుల్లో పెట్టాడు. అవన్నీ సరి చేసుకుంటా రావాలిగా. కమాన్ చేసుకుంటా వస్తాడు. 6 నెలల్లోనే అయిపోయింది. నువ్వు చేసిన అప్పులన్నీ బుడుచుకుంటా ఇవన్నీ ఒత్తుకుంటా రావాలి కదా. నేను అప్పులు చేసినా సరే జనాలకు బటన్ నొక్కి డబ్బులు పంచే. బటన్ నొక్కాడు. ఏం నొక్కాడు? బటన్ నొక్కాడు. రూపాయి నొక్కి ఆడ 10 రూపాయలు నొక్కున్నాడు. ఇక అయ్యాక ఆయన నొక్కింది బటన్లో. చంద్రబాబు నాయుడు ఆ బటన్ కూడా నొక్కటం జాత కావట్లేదు. ఈయనకే జాత అయింది. ఆయన అంటే పిచ్చోడు కదా. ఈయనంటే తెలియగలడు. ఈయన మొన్న వచ్చి ఈయన తెలివి అయిపోయాడు కదా. జనానికి పిచ్చోళం చేశాడు బాగా. పాదయాత్ర అని చేసి ఇక జనానికి చెప్తాడు. ఇక ఇప్పుడు రేపు మళ్ళీ 30 ఏళ్ళు మేము 30 ఏళ్ళు అసలు పరిపాలన మాదేనని చెప్పుకొచ్చారు. మరి ఏది 30 ఏళ్ళు కాదుగా. కనీసం అసెంబ్లీకి పోవటానికి కూడా లేదు అప్పుడు. అసెంబ్లీకి పోవటానికి కూడా లేదు అప్పుడు. సీట్లు పర్మిట్ లేదు కదా. ఇక నువ్వు 30 ఏళ్ళు రాజకీయం అని చెప్పుకొచ్చావు కదా. ఏది ఇప్పుడు కూడా చెబుతున్నాడు కదా అదే మాట. మళ్ళీ నేనే వస్తాను, మా ఎంట్రీ కూడా పీకలేరంట. ఆ పీకిచ్చుకున్నాడు ఇంటికి. ఆ మాటనే అసెంబ్లీలో అని ఆ మాట పీకింది. ఊడిపోయింది ఇక శుభ్రంగా. ఇక ఎంట్రీ కూడా పీకలేదు. అసలు ఉండవు ఈ దెబ్బ. అసలు అవి కూడా ఉండవేమో. ఆ 11 కూడా దొరకవేమో. అదేంటి బాబాయ్ అసలు ఆ మాట అంటారు? ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కోసం పోరాటం చేయడానికి నేను ప్రజల మధ్యలోకి వస్తున్నాను, ప్రజా సమస్యల మీద యుద్ధం చేద్దాం మనం, జనం కోసం జగన్ అన్న అంటున్నాడు కదా. జగన్ కోసమే జగన్ అన్న. జగన్ అన్న లేకపోతే జనమే ఉంటారు. ఆయన మాట కదా. జనం అసలు అంత ముందు ఆయన లేనప్పుడు బతకలేదు, చేయలేదు. అన్ని ఈయనే చేసుకొచ్చి ఈయన అన్ని సౌకర్యాలు చేశాడు. రైతులు కోట్లు పోయారు. ఇప్పుడు కోట్లు సంపాదించుకొని రైతులు అసలు ఏడకో వెళ్ళిపోయారు ఈయన ప్రభుత్వంలో. మరి చంద్రబాబు ప్రభుత్వంలో అసలు అడుక్కుంటున్నారు. ఈయన ప్రభుత్వంలో కోట్లు సంపాదించి విమానాల్లో తిరిగారు రైతులు కూడా. చెబుతుండే కదా మరి అది. అదే ఆయనే చెప్తున్నాడని చెబుతున్నా. ఆయన చేసిన కనకారం అలా అయ్యని చెప్తున్నా. మరి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా ఇప్పుడు మరి ఆయన అసెంబ్లీకి వెళ్ళటానికి కూడా ఎందుకని ఆయన ఆలోచిస్తున్నాడు? ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? అసలు ఆయన పర్మినెంట్ లేదుగా. 11 సీట్లు ఆయనకి అసలు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేనే అవకాశం ఏది రాముంటున్నాడు. ఈయన అన్ని చేప కడిగినట్టు అడుగుతారు పోతే. నేను చేసిన అన్ని ఉంటాయిగా. చేపను కడిగినట్టు అడుగుతారు. అందుకని పోలేకపోతున్నాడు. అంటే ఇవన్నీ అడుగుతారనేనా లేదంటే నిజంగానే ఆయన లేకైనా మొహం చెల్లకనుకోవచ్చు అంటారా? మొహం చెల్లక వెళ్తున్నాడు. ఇవన్నీ అడుగుతారని వెళ్తున్నాడు. మనం ఎట్లా చెబుతాం? ఆయన మనసులో ఏముండదు. ఇప్పుడు ఆయన మనసులో రకరకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మనసులో అడుగుతారని వెళ్తలేదు. మరి మొహం చెల్లక వెళ్తలేదు. మరి చంద్రబాబు గారి న్యాయాలు ఏదో మాట్లాడి ఆయన అన్నమాట కళ్ళంప డీల్ పెట్టుకునే పరిస్థితి చేశారు. అయాల అంత విషయాన్ని అంత సీనియర్ అని. సరే వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా. పార్టీ అనేది ఎవరిదైనా వస్తుంది పోతాయి అయ్యేదే విషయం. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేశారు, చంద్రబాబు గారు చేశారు. వాళ్ళు ఎట్లా మాట్లాడుకోలేదు వీళ్ళకి. మళ్ళీ
మరి ప్రభుత్వం మరి ఆయన పెద్ద ఆయన పట్టుకొని వయసు కన్నా గౌరవించి మాట్లాడాలిగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇవాళ అనుభవిస్తున్నారు. ఏమైంది? ఏమయ్యేదంటారు ఇప్పుడు? ముఖ్యంగా ఆ రోజు గట్టిగా మాట్లాడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, లేదంటే అంబటి రాంబాబు, అసలు ఎలా చూడాలంటారు వీళ్ళ భాషను కానీ ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్న భాషను కానీ? అసలు వాళ్ళ మాటలకి వాళ్ళ భాషకి ఏమన్నా సంబంధం? ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. దేవాలయం లాంటిది వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళని ఏం అసలు వాళ్ళని మనుషులు అనుకోవాలో పశువులు అనుకోవాలో మనకు తెలియదు. ఏమైపోయారు ప్రస్తుతం వీళ్ళు? ఎవరు ఎక్కడ వాడు ఉంటేనేగా. ఇప్పుడు ఏదో ఉన్నా ఉంటే ఏదో కూతికాతి మెజార్టీతో అన్నా ఓడిపోయినట్టు అయితే ఏదో కొంత అన్నది. అసలు ఏం లేదు, డిపాజిట్లు లేకుండా ఇక పోతే ఇంకేడిచ్చి వస్తారు. మొహం ఎట చెల్లిద్ది వాళ్ళకి? మొహం చెల్లదు కదా. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి జనం కోసం వస్తానంటున్నాడు, మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న నాయకులు, జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న నాయకులందరూ రాజీనామాలు చేస్తున్నారు ఆ పార్టీకి కూడా. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే జగన్ గారు బత్తి ఎక్కువయ్యి వాళ్ళకి భయం ఎక్కువ రెండు అనుకో, ఏదో నువ్వు అనుకో, బత్తి ఎక్కువయ్యి అందుకని మార్చుకుంటున్నారు. జగన్ గారు నేను బత్తి ఎక్కువయ్యి మార్చుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెబుతుంది ఏంటంటే 6 నెలల్లోనే, ఈ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. సూపర్ 6 అనేది గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. లేదు, అన్నీ చేస్తాడు నిదానంగా, ఏది పానీయుడు. ఇప్పుడు పోయినసారి ఏదో ఒకటి ఈ రుణమాఫీ అనేది 4 సంవత్సరాలు చేసి ఇబ్బందుల మీద చేయలేకపోయాడు. లాస్ట్ సంవత్సరం వదిలిపెట్టేశాడు. అట్లా కాకుండా ఈసారి ప్రతిదీ చేస్తాడు, కాకపోతే సులువుగా వెళ్తాడు. ఇప్పుడు మన లెక్క మన కుటుంబ పరిస్థితులు కూడా ఆలోచించి, మానవుడు అన్నాక తెలిసినోడు ఎవడైనా తెలుసుకొని ఏదో నోరు ఉందని మాట్లాడుకోకూడదు. ఎవరైనా అంతే, మాట్లాడే తీరుని బట్టి మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా చేయాలంటే యాన్ని చేస్తాడు? బడ్జెట్లు లోట్లో ఉంది, ఆదా తక్కువ ఉంది, మరి అన్నీ కూర్చుకుంటా రావాలిగా. మరి అన్నీ ఒకటి ఇచ్చాడు పథకాలు అనేది, అది అయిపోతే ఆయన గెలవడం అది సాధ్యమే. ఆయనకన్నా పెచ్చిని బట్టి ఈయన వచ్చాడు. జనానికి కూడా మేలు, కొంచెం ఇబ్బందులు వచ్చినాయి ఆనాడు, ఇవాళ మేలు జరిగింది, ఈయన వస్తేనే మేలు జరిగిందని ఓట్లు వేశారు. ఇబ్బంది లేదు, కాకపోతే చేస్తారు, నిదానంగా చేస్తాడు, చేయకుండానే ఆపడం. బాబాయ్, థ్యాంక్ యూ.